పల్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే. ఉచిత ఇసుకను అక్రమంగా విక్రయిస్తే పీడీ యాక్ట్. ఇండస్ట్రియల్ ఆల్కహాల్ పై చట్టం చేసే అధికారం రాష్ట్రాలదే. తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. మహాకూటమి మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు. 65 మందితో అభ్యర్థులను ప్రకటించిన ఉద్ధవ్ శివసేన. వందే భారత్ స్లీపర్ కోచ్ల ఆవిష్కరణ. తీవ్ర తుఫానుగా దానా. ఒడిశాలోని ఆ 2 ఆలయాలు మూసివేత. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పార్థసారథి, అనిత, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర వివరించారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఇసుక, సీనరేజ్ జీఎస్టీ ఛార్జీలు రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. పూర్తిగా ఉచితంగా ఇసుకను అందజేస్తున్నామని తెలిపారు. ఉచిత ఇసుకతో వ్యాపారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఉచిత ఇసుకను అక్రమంగా రవాణా చేసిన, విక్రయించిన వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఇసుక కొరత ఉన్న 5 జిల్లాల్లో ప్రత్యామ్నాయ పాయింట్లు ఏర్పాటు చేయనున్నామని వివరించారు. ఉచిత ఇసుకను ఇతర సరిహద్దు రాష్ట్రాలకు తరలించకుండా చెక్పోస్టులను బలోపేతం చేస్తామని, నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలన్నింటినీ ఈ పోర్టల్ గెజిట్లో పొందుపరిచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఇండస్ట్రియల్ ఆల్కహాల్ పై చట్టం చేసే అధికారం రాష్ట్రాలకే ఉందంటూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తుల బెంచ్ గతంలో చేసిన తీర్పును కొట్టివేస్తూ 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చింది. రాష్ట్రాలకు ఈ విషయంలో ఉన్న అధికారాన్ని తొలగించలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ఉత్పత్తిపై నియంత్రణపై అధికారం కేంద్రానికి లేదని ధర్మాసనం పేర్కొంది. 9 మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 8:1 మెజారిటీతో తీర్పును వెలువరించింది. అయితే సింథటిక్స్ కెమికల్స్ కేసులో 1990లో 7 సభ్యుల బెంచ్ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ఉత్పత్తిని నియంత్రించే హక్కు కేంద్రానికి ఉందని తీర్పు ఇచ్చింది. 2010లో ఈ అంశాన్ని 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనానికి సమీక్ష కోసం పంపారు. ధర్మాసనం ఇండస్ట్రియల్ ఆల్కహాల్ మానవ వినియోగం కోసం కాదు అని తీర్పు సందర్భంగా పేర్కొంది. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లోని రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ 8 ఆల్కహాల్ తయారీ, రవాణా, కొనుగోలు, విక్రయాలపై చట్టాలను రూపొందించే హక్కు రాష్ట్రాలకు కల్పిస్తుందని బెంచ్ పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర శాసనసభలు 2 ఉమ్మడి జాబితాలోని విషయాలపై చట్టాలను రూపొందించే హక్కును ఉంటాయని, అయితే రాష్ట్ర చట్టం కంటే కేంద్ర చట్టానికి ప్రాధాన్యం ఇవ్వాలనే నిబంధన ఉన్నది. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 9 మంది న్యాయమూర్తులు ధర్మాసనంలో జస్టిస్ రిషికేశ్ రాయ్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ఉన్నారు. బెంచ్లో జస్టిస్ బివి నాగరత్న మిగతా న్యాయమూర్తులతో వ్యతిరేకించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం శివసేన ఉద్ధవ్ వర్గం 65 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాకరే కుమారుడు ఆదిత్య ఠాకరే తనయుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాకరే వర్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మహిం నుంచి మహేష్ సావంత్, థానే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాజన్ విచారేను బరిలోకి దింపనున్నట్లు ఉద్ధవ్ వర్గం ప్రకటించింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై కేదార్ పోటీ చేయనున్నారు. షిండే కోప్రి,
పచ్పడ్ కాడి నియోజకవర్గం నుంచి వరుసగా 4వసారి బరిలోకి దిగుతుండగా ఆయనపై కేదార్ దిఘేను ఆయనపై బరిలోకి దింపబోతున్నది. 288 నియోజకవర్గాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్లో ఒకే విడుదలలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసినదే. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో ఎన్సీపీ, శివసేన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. తాజాగా మహావికాస్ ఆఘాడీ కూటమిలోని శివసేన అభ్యర్థులను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. 3 పార్టీలు 85 సీట్ల చొప్పున పోటీ చేయాలని నిర్ణయించాయి. ప్రస్తుతం 270 నియోజకవర్గాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కూటమి నేతలు తెలిపారు. మిగతా 18 సీట్లపై సమాజ్వాదీ పార్టీతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని ఎంవీఏ కూటమి పేర్కొంది. ఈ క్రమంలోనే శివసేన 65 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. పూర్తిగా మెరుగుపరిచిన భద్రతా సౌకర్యాలతో తయారు చేసిన వందే భారత్ స్లీపర్ కోచ్లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ బుధవారం ఆవిష్కరించింది. ఐసీఎఫ్లో 2018 నుంచి తయారవుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్లు దేశవ్యాప్తంగా 77 వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు తయారు చేసిన వందే భారత్ కోచ్లు కేవలం కూర్చునేందుకు వీలుగా చైర్ కార్ సౌకర్యంతో నిర్మించారు. అయితే రాత్రి వేళల్లో కూడా దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేందుకు వీలుగా పూర్తి ఏసీ కోచ్లతో వందే భారత్ స్లీపర్ కోచ్లను ఐసీఎఫ్ తయారు చేస్తుంది. ఈ స్లీపర్ కోచ్లలో జీఎఫ్ఆర్పీ ప్యానెల్స్, సుఖవంతమైన కుషన్ ఫోమ్లతో బెర్తులు, వాక్యూమ్ టాయిలెట్లు వంటివి ఏర్పాటు చేసి ప్రయాణాన్ని సుఖవంతంగా, ఆహ్లాదకరంగా చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న దానా తుఫాను వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందింది. ఇది ఇవాళ అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోపు తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం ఈ తీవ్ర తుఫాను ఒడిశాలోని పారాదీప్కు 260 కిలోమీటర్లు, ధమ్రాకు 290 కిలోమీటర్ల దూరంలో, బెంగాల్లోని సాగర్ ద్వీపానికి 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాను ఒడిశా, పశ్చిమ బెంగాల్పై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో 2 రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దానాను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యా సంస్థలను సైతం మూసివేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.